ఇది ఇప్పటి పోరాటం కాదు. కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ చెట్లు కొట్టేయద్దు, అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్టే ఇచ్చింది. దాని గురించి మనతో మాట్లాడడానికి విజయ్ ఉన్నారు. విజయ్తో మాట్లాడు. విజయ్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. తర్వాత ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు మా ఈ పోరాటాన్ని గుర్తించి ముఖ్యంగా ఏదైతే ఈ లీగల్ బ్యాటిల్లో పిటిషనర్స్ కాజల్ మహేశ్వరి గారు కానివ్వండి తదితరులు ఏదైతే పిటిషన్ ఫైల్ చేశారో దాన్ని లో ఉన్న లీగాలిటీని యాక్సెప్ట్ చేస్తూ మా న్యాయవాది వివేక్ రెడ్డి గారు అట్ ద సేమ్ టైం చీఫ్ జస్టిస్ ఎవరైతే బివి నాగరత్న గారు కానివ్వండి ఉజ్జల్ బయాన్ గారు ఏదైతే తీర్పునిచ్చారో మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు మాకు అనుకూలంగా రావడం మాకు చాలా ఉపశమనాన్ని కలిగించింది. తాత్కాలికంగా అయ్యుండొచ్చు, కానీ ఈ పోరాటం ఇంకా కొనసాగుతుంది. ఈ పోరాటం కేవీఆర్ పార్క్ 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిర్దాక్షిణ్యంగా చెట్లను కొట్టేస్తూ వచ్చారు. మేము దాన్ని కాపాడండి, దాన్ని అలా కొట్టడానికి వీల్లేదు. 2021 రిట్ పిటిషన్ సమయం నుంచి హైకోర్టులో దీనిపైన స్టే ఉంది. కేవలం ముందున్న ఎస్ఆర్డిపిని ఇప్పుడు పేరు హెచ్సిటీ అని మార్చారు, దాని మాత్రాన స్టే పోదు అని మేము ఆపడానికి వెళ్తే మమ్మల్ని, నా మిత్రులని 5 మందిని ఎవరైతే సేవ్ కేవీఆర్ పార్క్ క్యాంపెయిన్లో ఉన్నారో మమ్మల్ని మా పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమారు 12 గంటలు నిర్బంధించి మా పైన కేసులు వేసి మా పైన దొంగ కేసులు, మేమంట అక్కడ చెట్లను నరికేస్తున్న వాళ్ళ దగ్గరికి పోయి పైసలు అడిగినామంట, మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ పైన మేము సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తామని. మాకేమవసరం అండి? ఐ ఆమ్ ఎన్ మాస్టర్ స్టూడెంట్. నేను ఇక్కడ కాదు, ఇక్కడ ఉస్మానియాలో చదువుకొని, కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో చదువుకొని, అక్కడ విశ్వవిద్యాలయంలో చదువుకొని వచ్చిన వ్యక్తిని నేను చెట్లను నరకద్దు అని వెళ్తే నేను వాళ్ళని పైసలు అడుగుతానా? ఎందుకంటే ఇట్లాంటి తప్పుడు కేసులు పెడతారు? మీకు కొంచెమన్నా మీరు మీ ఇది కాపాడుకోవాలి కదా. మీరు న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు తెలుసు, మీరు అక్కడికి వెళ్ళి వీరు చెట్లను ఆపుతుంటే తీసుకొచ్చినామంటే న్యాయస్థానం చెంపదెబ్బ కొడుతుందని తెలుసు. కాబట్టి మా పైన క్రిమినల్ ఇంటిమిడేషన్, మా పైన అబ్స్ట్రక్షన్ టు మూవ్మెంట్, మా పైన డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ మీరు డిస్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రాపర్టీ చెట్లను మీరు నరికేస్తున్నారు స్టే ఉండంగా. ఆపడానికి పోతే మేము ప్రాపర్టీ డిస్ట్రక్ట్ చేసినామని వేస్తున్నారు. హైదరాబాద్ ప్రజల్ని మేము కోరుకుంటుంది, దీనివల్ల ప్రాజెక్టు వల్ల ఎటువంటి ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం దక్కదు. కేవలం తాత్కాలిక ఉపశమనం, 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు, 1 సంవత్సరం పాటే. ఇంకా మీరు ఆ కొద్దిపాటి జంక్షన్లో అండర్ పాస్లు సాఫీగా వెళ్ళొచ్చు, కానీ తిరిగి ఇమీడియట్ జంక్షన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మాదాపూర్ నుంచి వచ్చే వాళ్ళు కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ చెక్ పోస్ట్ దగ్గర సాఫీగా పోయినా టీవీ9 జంక్షన్ నాగార్జున సర్కిల్ దగ్గర సుమారు అర్ధగంట 45 నిమిషాలు నిల్చుకుంటారు. ఇట్లా ప్రతి 6 జంక్షన్ల వైపు నిల్చుకోబోతున్నారు. దిస్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ ఫర్ ట్రాఫిక్. అండ్ ఆ ట్రాఫిక్ కోసం అని చెప్పి మీరు తప్పుడు ప్రచారం చేస్తూ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ని 3 మీటర్లకి తగ్గించాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దీన్ని మీరు మానుకోవాలి. కేబీఆర్ పార్క్ మనం రక్షించుకోవాలని మేము కోరుతున్నాం. కానీ చాలా మంది ఆడున్న వాళ్ళు కానీ, వాకర్స్ కానీ, బయట జనాలు కానీ ఏమంటున్నారంటే మంచిదే కదా ఫ్లైఓవర్ కట్టడం వల్ల మంచిగా ట్రాఫిక్ తగ్గుతుంది అని అంటున్నారు. అసలు ట్రాఫిక్ ఎట్లా తగ్గుతుంది? మీరేం సజెస్ట్ చేస్తారు ప్రభుత్వానికి? ముఖ్యంగా కొన్ని స్టాటిస్టిక్స్ అర్థం చేసుకోవాలి. మన జనాభా 70 లక్షలు ఉంటుండే 10 ఏళ్ళప్పుడు, మన జనాభా ఇప్పుడు 1,20,000 అయింది. ఎప్పుడైతే ట్రాఫిక్ అనేది మనం ఎలా మెజర్ చేస్తామో, యావరేజ్ స్పీడ్ రోడ్డు మీద ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఇప్పుడు ఓఆర్ఆర్ మీద 80, 70, 100లో వెళ్తారు అంటే దాని అర్థమైంది అంత ట్రాఫిక్ లేదు కాబట్టి నేను పోతున్నారు కదా. సో మన హైదరాబాద్లో 26 ఉండే ఎప్పుడు 2012, 2013 26 km/h వాజ్ ద యావరేజ్ ట్రాఫిక్ స్పీడ్. ఇప్పుడు అది 18కి పడిపోయింది, అంటే 10 కిలోమీటర్ల స్పీడ్ పడిపోయింది. రాబోయే కాలంలో అది ఇట్లనే చేస్తూ పోతే 10కి పడిపోతుంది. అంటే నడవడం, పరిగెత్తడమే ఇంకా సులభంగా వెళ్ళొచ్చు మనం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నేను అంటున్నా ఇది తప్పుడు ఫాల్స్ మోడల్ అని అంటే, గత 10 ఏళ్లలో ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాన్ని కాదు పాత ప్రభుత్వం, దాని ముందు ప్రభుత్వం ఎవరైనా సరే తెలివి తక్కువ నిర్ణయాల వల్ల 25,000 కోట్ల నుంచి 35,000 కోట్లు ఫ్లైఓవర్ల అండర్ పాస్ల మీద ఖర్చు పెట్టినారు. ఈరోజు మీరు ఫ్లైఓవర్ల అండర్ పాస్ల మీద ట్రాఫిక్లో కూర్చోవట్లేదా? ఐకియా వద్ద, రోడ్ నెంబర్ 45 వద్ద, మియాపూర్, జేఎన్టీయూ, ఎల్బీ నగర్, చంద్రయాన్ గుట్ట ఎక్కడ చూసినా మీరు ఫ్లైఓవర్ల మీద ట్రాఫిక్. పివి నరసింహారావు ఫ్లైఓవర్ దిగంగానే మేదీపట్నం జంక్షన్ దగ్గర 40 నుంచి గంటల సేపు ట్రాఫిక్లో నిలబడుతున్నాం కదా. ట్రాఫిక్ అనేది వాల్యూమ్ ప్రాబ్లం. కార్ల సంఖ్యని తగ్గియాలి. అది మీరు ఎలా తగ్గించగలుగుతారు? 70 లక్షల జనాభా ఉన్నప్పుడు 3,000 బస్సులుంటే 1,20,00,000 జనాభా అయినప్పుడు కూడా ఎందుకు 3,000 బస్సులే ఉన్నాయి? ఎందుకు బస్సుల సంఖ్య పెంచట్లేదు? ఇదే 1000 కోట్లతో మీరు 1000 బస్సులు కొనొచ్చు కదా. 1000 బస్సులతో ఎన్ని ట్రిప్పులు వేయచ్చు? సుమారు 10 లక్షల మంది ప్యాసింజర్లు ట్రిప్ కొట్టచ్చు ఒక రోజులో. మీ ప్రభుత్వ విధానం ఎలా ఉండాలి అంటే, అట్టడుగున ఉన్న నిరుపేద ఒక గమ్యానికి చేరుకోవాలంటే అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో వెళ్లే విధంగా చేస్తే వాళ్ళు వాళ్ళ సొంత వాహనాలకి రోడ్లపైకి తేకపోతే అప్పుడు ట్రాఫిక్ లోడ్ తగ్గుతుంది. మీరు అంటే న్యూయార్క్ చేస్తా, లండన్ చేస్తా, టోక్యో, సియోల్ చేస్తా అంటారు కదా. టోక్యోలో 5 కోట్ల జనాభా,
5 కోట్ల మంది జనాభా కంటే తక్కువే కదా మనం ఉంది. మరి టోక్యోలో ఎందుకు అందరూ కారు వాడతలేరు? టోక్యోలో ప్రతిరోజు రైల్ ప్యాసింజర్లు పోను రాను అన్ని కలుపుకొని 4 కోట్ల మంది ట్రిప్పులు జరుగుతున్నాయి, అంటే టికెట్లు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. మరి వాళ్ళకి తెలియదు ఆ తెలివి, వాళ్ళకి కట్టలేరా ఈ ఫ్లైఓవర్లు, వాళ్ళకి రావా ఇవి కట్టడం? మరి ఎందుకు చేస్తున్నాం ఈ ఫాల్స్ మోడల్ అని నేను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని. విజయ్ చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ట్రాఫిక్ తగ్గడానికి ఒకటే మార్గం ఉంది, అది నువ్వు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టడం, లేకపోతే నువ్వు చెట్లు కొట్టేసి ఫ్లైఓవర్లు కడతా అంటే అస్సలు ట్రాఫిక్ తగ్గదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇంకో సీరియస్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే చెట్లు చాలా ఇంపార్టెంట్ మన జీవితానికి, రాబోయే తరాలకు మనం ఇచ్చేది ఆ చెట్లు మాత్రమే. కాబట్టి కేబీఆర్లో ఉన్నవి దాదాపు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుండి ఉన్నాయి కాబట్టి అవి కాపాడాల్సిన అవసరం మన మీద ఉంది. ఇప్పుడు కొట్టేసిన ప్లాన్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ భవన్ నుంచి మొత్తం ఇక్కడ బస్వతారకం వరకు మొత్తం చెట్లు కొట్టేసిండ్రు. అవి ఏం చేస్తారో ఇంకా ఏం రాలేదు, ప్రభుత్వం ఏం చెప్పలేదు, కోర్టు కూడా ఏం చేయలేదు, జస్ట్ స్టే ఇచ్చింది అంతే. తర్వాత ఏం జరుగుతుందో మనం చూడాలి.